అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో మన ఆశ్రమ వాసులు పడుకోవడానికి అదేవిధంగా వాష్రూములు కానివ్వండి, ఇంకేదైనా సౌకర్యాలు కానివ్వండి అన్నీ కూడా సూపర్గా చాలా బాగున్నాయండి. కాకపోతే డైనింగ్ హాల్ మాత్రము ఇప్పుడు వరకు కూడా మనం ఇంతవరకు పక్కాగా రెడీ చేసుకోలేదు. ఎందుకు అనే విషయాన్ని మీకు ఆల్రెడీ తెలియజేశాను. ఇప్పుడైతే మాత్రము మా బాధ ఏమి కష్టమేమి అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదిగోండి ఇప్పుడు మన వాళ్ళందరూ ఈ రకంగా భోజనానికి కూర్చున్నారు కదా. కాకపోతే ఇప్పుడు వర్షం పడతా ఉంది. ఇదిగోండి అక్కడ బకెట్లు పెట్టాను కదా, 2 బకెట్లు పెట్టాను. ఒక చోట కూడా తడి చూసారు మీరు. ఆ వర్షానికి లీక్ అవుతుందన్నమాట అక్కడక్కడ. ఎందుకమ్మా ఇన్ని చేస్తున్నారు కదా, దాన్ని చేసుకోలేకపోయారా మీరు, డబ్బులు లేవా అని అనుకోవచ్చు. డబ్బులు లేకుండా కాదండి. ఏదైతే మన డైనింగ్ హాల్ ఉందో దానిపైన ఒక కరెంట్ లైన్ పోయిందండి, పెద్ద లైను. దాన్ని పక్కకు మార్చుకుంటే మనం డైనింగ్ హాల్ అయితే పక్కగా రెడీ చేసుకోవచ్చు. కాబట్టి ఆ లైన్ మార్చాల పనైన ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడైతే మన అభిమానుల్లో ఒకరు ముందుకు వచ్చారు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అమ్మ మన దగ్గరుండి అన్ని చూసుకొని మారుస్తామన్నట్లుగా. కాకపోతే మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు అయితే నేను పెడతానండి, ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే అది మార్చేస్తే మనం ఇది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అబ్బా.